అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. A warm welcome to అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకోసం మీరు ఇప్పటి వరకు పంచలోహ ఉంగరాల్లో మొత్తం మార్కెట్లో కని విని ఎరుగని రేంజ్లో క్వాలిటీలో, అది స్టోన్ క్వాలిటీ కావచ్చు, మెటల్ క్వాలిటీ కావచ్చు, లేదా వర్క్ క్వాలిటీ కావచ్చు, అంత అత్యద్భుతమైన ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి సపోర్ట్తో న్యూ ఇయర్లో న్యూ మోడల్ విత్ న్యూ క్వాలిటీ అండ్ ఆల్ మీకోసం తీసుకొని వచ్చానమాట. ఓకేనా? సో ప్రోడక్ట్లోకి చూసే ముందు ఒకసారి మీ అందరి కోసం ప్రాసెస్ ఒక్కసారి చెప్తాను. ప్రాసెస్ ఏంటంటే, ఏదైనా ప్రోడక్ట్ నచ్చినప్పుడు మీరు ఆ స్క్రీన్ షాట్, ఒకవేళ బ్యాంగిల్స్ లాంటివి ఉంటే లేదా మోడల్ పేరు ఉన్న ప్రోడక్ట్స్ కనుక ఉంటే అలాంటి వాటికి స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420 8801011420కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు జీపే, ఫోన్పే అలా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల హోమ్ డెలివరీ అవుతుంది పార్సల్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా చేయాల్సిందే. చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఒకవేళ పార్సల్లోనే డ్యామేజ్ ప్రోడక్ట్ ఉంటే మీకు ఎక్స్చేంజ్కి వీలుంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు 80 రూపీస్ పర్ పార్సల్. ఆ పార్సల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. 80 రూపీస్ పర్ పార్సల్ ఆల్ ఓవర్ ఇండియా. సిఓడి ఆప్షన్ ప్రస్తుతానికి లేదు, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు. సో నేను ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా షిప్పింగ్ ఎంత అని కామెంట్లో రాస్తున్నారండి. దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మీరు వీడియో చూడట్లేదు. ఓకే, వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఓకే, స్టోర్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో మీకు స్టీల్ బిగ్ బజార్ అని ఉంటుంది. సంజయ్ స్టీల్ బిగ్ బజార్ కాదండి, ఓన్లీ స్టీల్ బిగ్ బజార్. ఆ లైన్లో ఎవరిని అడిగినా చెప్తారు. దాని ఆపోజిట్లో స్టోర్ ఉందన్నమాట. మీకు చాలా దగ్గరలో ఉంటుంది. మీరు మెట్రోలో వచ్చినా, బస్లో వచ్చినా, ఓన్ వెహికల్లో వచ్చినా, ఎలా వచ్చినా సరే మీకు అడ్రస్ అనేది చాలా క్లియర్గా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ కొట్టేసి. అలాగే కొత్త కస్టమర్స్ అయినా, పాత కస్టమర్స్ అయినా, మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే మన ప్రోడక్ట్స్ ఒకవేళ మీరు వాడింటే అవి ఎలా ఉన్నాయనేది కమెంట్లో రాయండి. ఎలా మీకు నచ్చాయి అన్నది కూడా కమెంట్లో రాయండి. ఓకేనా? సో ద ప్రాసెస్ టు ప్లేస్ అన్ ఆర్డర్ ఈజ్, ఇఫ్ యూ లైక్ ద ప్రోడక్ట్, please take the screenshot of the product along with the price tag and product tag. Send it to 8801011420. Check the availability of the product. This is the WhatsApp number. And then you can make the payment through PhonePe or GPay or any UPI process. You will get the parcel in 3 to 10 days as a home delivery. Once you receive the parcel, please make sure that you do an unboxing video clearly. This will make sure to get you an exchange facility if the product is already damaged in the parcel. We do not have cash on delivery option right away, and we have a standardized shipping charges, that is 80 rupees per parcel all over India, and that parcel can contain any number of products. For example, you have bought 5 products, but still it is a single parcel at a single address, so the charges are only 80 rupees. It is not 80 into 5, rather how many products you have, it doesn't matter. The shipping charges is only 80. Where is the address? The store address is in Hyderabad, Dilsukhh Nagar, in the Sai Baba Temple Lane, opposite to Steel Big Bazaar. The address is Alankrith, opposite to Steel Big Bazaar, Sai Baba Temple Lane, Dilsukhh Nagar, Hyderabad. You can check the description for the exact map location. Okay, and if you are watching this video for the very first time, we request you to subscribe to the channel, like the video, and write it in the comment on how do you like the product. Okay, so today we're gonna give you, or we have brought to you in this new year, an excellent quality, high quality stone, high quality metal with high quality work. Okay, rings, Panchaloha rings. Okay, so first I'll tell it in Telugu and then I'll convert it into English.
సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోడక్ట్స్. వెంటనే మనం ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోయే ముందు నేను ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఈరోజు వీడియో మాత్రం లో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్కి కాదు. ఓకేనా, ఈరోజు వీడియో మాత్రం లో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్కి కాదు, ఓన్లీ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్కి మాత్రమే. ఓకేనా, అంటే మనకు ఉంటారు కదా, ఆ పక్క ఛానల్ వాళ్ళు 200కే ఇస్తున్నారు, మా పక్కింటి వాళ్ళు 100కే ఇస్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా ప్రతి నెల రేషన్లో ఒక పంచలోహ ఉంగరం కూడా ఇస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో కాదండి. చాలా సీరియస్గా చెప్తున్నాను. మీరు ఎలా తప్పుగా అనుకున్నా పర్లేదు, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. ఓకేనా, ఈ వీడియో ఓన్లీ హై క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రమే. ఓకే, నెక్స్ట్, సో ప్రోడక్ట్ వచ్చేసి మనకు ప్యూర్ పంచలోహంలో ప్యూర్ హ్యాండ్ మేడ్. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్ మేడ్. ఈరోజు నేను ఈ ప్రోడక్ట్కి కొంచెం హైప్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్కి అంత హైప్ అవసరం అనమాట. ఇది ఓపెన్ ఛాలెంజ్ అనుకోండి, లేదా నా కాన్ఫిడెన్స్ లెవెల్ అనుకోండి. ఈ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ మీరు కొని మార్కెట్లో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, దానికి అంతవరకు ఎందుకు, మన దగ్గరనే ఇంతకుముందు చేసిన పంచలోహ రింగ్స్తో అయినా సరే కంపేర్ చేసి చూస్తే ఇది బెస్ట్. ఇప్పుడు పంచలోహ మార్కెట్లో రింగ్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ రింగ్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ స్టోన్ అండ్ బెస్ట్ వర్క్. ఇవి 3 కూడా బెస్ట్ ఉంటాయన్నమాట. నేను ఇంకొక చిన్న హెచ్చరిక ఇస్తున్నాను, ఒక చిన్న వార్నింగ్ లాంటిది ఇస్తాను మీకు ఇక్కడ. ఏంటి అంటే, ఇది కనుక కొని వాడడం స్టార్ట్ చేస్తే మీకు మార్కెట్లో ఏ ఉంగరం కూడా నచ్చదండి. ఏ ఉంగరం క్వాలిటీ కూడా మీకు నచ్చదు. మార్కెట్లో ఉన్నది ఏ ఉంగరం క్వాలిటీ కూడా నచ్చదు. అంత హై క్వాలిటీ ఉంటుంది. చాలా స్మూత్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మనకు. చూడండి, అంత అద్భుతంగా ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది. కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండి, కంప్లీట్గా హ్యాండ్ మేడ్. చూసారా, ఆ కటింగ్స్ కానివ్వండి, కనిపిస్తుందా మీకు? అందుకే నేను చాలా మెల్లిగా అంతా చూపించేస్తున్నాను మీకు. కటింగ్ కానివ్వండి, ఇది ఎవరు చేస్తున్నారు అంటే మన కోసం ఇంతకు ముందు అంటే ఏడాది కిందటి వరకు డైమండ్, రియల్ గోల్డ్ అండ్ రియల్ ప్లాటినం ఈ పని చేసిన వాళ్ళు కొన్ని డిఫరెంట్ కారణాల వల్ల ఇప్పుడు ఆ పని మానేసి ఓన్లీ మన కోసం మాత్రం ఈ పని చేస్తున్నారు. ఇంటి యజమాని భార్య, యజమాని కొడుకు, యజమాని తమ్ముడు, 4 కలిసి చేస్తారు. కంప్లీట్గా హ్యాండ్ మేడ్ వర్క్. ఇది నెలకు 300 రింగ్స్ తప్పిస్తే ఇంకా దానికన్నా ఎక్కువ చేయలేరు. అందుకు నేను కూడా 300 మంత్లీ 300 వరకు మాత్రమే ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంతకు మించి అంటే మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇదన్నమాట. ఇంటి యజమాని, తన భార్య, తన కొడుకు, తన తమ్ముడు, ఈ 4 కలిసి చేస్తున్నారనమాట. ఓకే, కానీ చెప్తున్నాను కదా, పనితీరు మాత్రం నేను నా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంత అద్భుతమైన పని నేను చూడలేదండి. చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో రింగ్. అసలు కలర్ విషయంలో కానీ, స్టోన్ సెట్ చేసిన విధానం కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది కంప్లీట్గా హ్యాండ్తో చెక్కింది అనమాట, చేత్తో చెక్కింది, కంప్లీట్గా చేత్తో చేసింది, కంప్లీట్ హ్యాండ్ మేడ్. మీకు వెనక ఓపెన్ సెట్టింగ్లోనే వస్తుంది అనమాట. ఓకేనా, ఇది చేత్తో స్టోన్ సెట్ చేస్తారనమాట. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు మెటల్ని ట్విస్ట్ చేసింది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అద్భుతంగా ఉంటుంది. మీరు దీన్ని ఓన్లీ గోల్డ్ రింగ్తో మాత్రమే పోల్చగలరండి. మిగతా ఏ ఉంగరాలతో కూడా పోల్చలేరు. సిల్వర్తో కూడా పోల్చొచ్చు, సిల్వర్ గోల్డ్తో కూడా పోలిస్తే మీకు ఓకే ఇది ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది అని అనుకుంటారు. లేదు అంటే మీరు మార్కెట్లో ఏ పంచలోహ రింగ్ అంతకు వరకు ఎందుకు, మనం ఇంతకుముందు చేసిన రింగ్స్తో పోల్చినా సరే దిస్ ఇస్ ద బెస్ట్ అని మీకు అర్థమైపోతుంది. ఓకేనా, అంత బాగా ఉంటుంది. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే, మనకు ఇప్పుడు చూడండి, ఇవి 2 చూస్తున్నారా జాగ్రత్తగా, డిఫరెన్స్ ఏంటి చెప్పండి? కరెక్ట్, ఇది వచ్చేసి మనకు షేప్ అనేది చిన్నగా వచ్చేసింది, ఇది వచ్చేసి మనకు షేప్ అనేది పెద్దగా వచ్చింది. అయితే ఇందులో మనం ఏం చేసామంటే 2 వేరియేషన్స్ తీసుకొని వచ్చామన్నమాట. సన్నది, లావుది, థిన్ అండ్ థిక్.
ఓకే, సన్నది వచ్చేసి మనకు చిన్న సైజెస్ ఉన్నవన్నీ కూడా మనకి ఇలా సన్నగా వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఇది 10 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, 10, 11, 12, 13, 14, 15 వరకు అలా సన్నగా వస్తుంది. సైజు పెరిగే కొద్దీ మనకు అంటే మగవాళ్ళకైతే ఇలా అంటే ఇప్పుడు నేను చూడండి, నేను పెద్దది పెట్టేసుకున్నాను అనమాట. ఇది నా చేతికి మీకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 వీక్స్ నుంచి చూస్తున్నారు కదా. ఎస్, సో అదే అనమాట. సో చూడండి ఎంత అద్భుతంగా మెరుస్తుందో. ఓకే, ఇది వచ్చేసి మనకు కొంచెం లావుది టైప్, అంటే ఈ టైప్ కొంచెం లావుది అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే లేడీస్కి అయితే థిన్ తీసుకోవచ్చు, జెంట్స్కి అయితే థిక్ తీసుకోవచ్చు. అలా అని అలాగే తీసుకోవాలి అని కాదు, ఇది ఓన్లీ సజెషన్ అనమాట. మీకులో ఇప్పుడు చాలామంది లేడీస్కి కూడా నాకు ఆ ఉంగరం బాగా కనిపించాలి, నాకు థిక్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది తీసేసుకోవచ్చు. లేదు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకోండి, అబ్బాయిలు కొంచెం బక్కగా ఉన్న అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఇది నాకు హెవీగా కనిపిస్తుంది, నాకు థిన్ అయితే బాగుంటుంది అని అనుకుంటే థిన్ తీసేసుకోవచ్చు. అయితే దీని ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మీకు పెద్ద సైజెస్లో థిన్ కూడా అవైలబుల్ ఉంటుంది, చిన్న సైజెస్లో థిక్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మీరు మాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 సైజ్లో ఇది మామూలుగా ఇప్పుడు మీరు నాకు సైజ్ చెప్తారు కదా, ఈ ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు సైజ్ చెప్తారు కదా, అలా చెప్పినప్పుడు మీరు థిన్ కావాలా థిక్ కావాలా. ఓకే, అన్ని సైజెస్లో థిన్ అవైలబుల్ ఉంటాయి, అన్ని సైజెస్లో థిక్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే మీరు నాకు చెప్పేటప్పుడు థిన్ కావాలా థిక్ కావాలా అన్నది కూడా, అంటే సన్నది లావుది, ఇంగ్లీష్ అంతగా రాని వాళ్ళకు అలాంటి ఇబ్బంది లేదండి. సన్నది లావుది, సన్నది అంటే ఇది, లావుది అంటే ఇది, థిన్ థిక్, పతలా మోటా. ఓకేనా, మీకు ఏది కావాలంటే అది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇది మనం ఓన్లీ ఆర్డర్ బేసిస్ పైన మాత్రమే చేస్తాం. ఓకే, అంటే ఇది మీకు నచ్చింది అనుకోండి, మీరు మాకు ఆర్డర్ ఇస్తే అప్పుడు అక్కడి నుంచి మనం 15 days లోపల ఇది మేకింగ్ చేయడానికి 15 రోజులు పడుతుంది. ఓకే, ఇది మనకు కంప్లీట్గా తయారయ్యి రావడానికి 15 రోజులు పడుతుంది అనమాట. సో మేకింగ్ టైమ్ ఈజ్ 15 days. అప్పుడు మేము డిస్పాచ్ చేస్తే జనరల్ డిస్పాచ్ టైమింగ్ వచ్చేసి 3 to 10 days కదా. మీకు షిప్పింగ్ చేసిన తర్వాత 3 to 10 days మనం చెప్తాం కదా, అలాగే. సో 15 days ప్లస్ డిస్పాచ్ టైం అంటే డెలివరీ టైం వచ్చేసి మీకు 3 to 10 days ఉంటుందన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే దీని అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో ఫుల్ పేమెంట్ ముందే చేసేసేయాలి. ఓకే, నమ్మకం ఉంటే చేయండి, నమ్మకం లేకపోతే ఇక్కడే మీరు వీడియో చూడడం ఆపేసేయండి. సింపుల్, నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి. స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా నాకు ఫస్ట్ మాట ఒకటే చెప్తారు, మీరు చాలా క్లారిటీగా చెప్తారు, కొన్ని విషయాలు కొట్టినట్టు మాట్లాడినా చాలా క్లారిటీగా చెప్తారండి అని అంటారు. నేను కొన్ని విషయాల దగ్గర చాలా క్లియర్గా ఉంటుంది, స్పెసిఫికల్లీ బిజినెస్ విషయంలో నేను చాలా క్లియర్గా ఉంటాను అనమాట. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి మీకు మేకింగ్ టైం వచ్చేసి 15 days. ఇది ఆన్ ద స్పాట్ మాకు కావాలి అంటే మీకు అవైలబుల్ ఉండదు. ఓకే, సో ఇంతకుముందు నేను ఇన్స్ట్రక్షన్లో చెప్పింది అవైలబిలిటీ, అది జనరల్లీ అన్ని ప్రోడక్ట్స్కి, దీనికి మాత్రం మీకు ఆర్డర్ ఇచ్చి చేయించాలి. ఓకే, 15 days మేకింగ్ టైం, దెన్ 3 to 10 days డెలివరీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అనేది ఫుల్ పేమెంట్ అడ్వాన్స్ చేసేసేయాలి. అండ్ నెక్స్ట్ ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ కూడా మేము యాక్సెప్ట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 సైజులో థిక్ అన్నారనుకోండి, లావుది 15 సైజులో లావుది అన్నారనుకోండి, మీకు లావుది అంటే మొత్తం డిఫరెన్స్ ఉంటుందంటే ఇప్పుడు చూడండి, స్టోన్ రిలేటెడ్, డిజైన్ రిలేటెడ్, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది కదా, పక్కకు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయినా సరే మీకు చూడండి, ఇది లావుగా ఉంది, ఇది సన్నగా ఉంది. ఓకేనా, మొత్తం ప్రోడక్ట్ యాజ్ ఈస్గా మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట ప్రతి దాంట్లో. అందుకే నేను మీకు 2 చూపిస్తున్నాను, ప్రతి స్టోన్ కలర్లో కూడా మీకు 2 వేరియేషన్స్ చూపిస్తాను మీ ఐడియా కోసం అనమాట. ఓకేనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇది తీసేసి దీనికి పెట్టాను అనుకోండి, కొంచెం చిన్నది బాగుంటుంది. ఓకేనా, లేదు మధ్యలో వాటికి పెట్టాలనుకున్నాను అనుకోండి, ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా డిఫరెన్స్? మీ చేతి సైజ్ని బట్టి, సైజే అని కాదు, అది మీ ఇష్టం అండి. ఓకే, నేను జనరల్లీ ఏం చెప్తానంటే మన కస్టమర్స్లో చాలా వరకు లేడీస్ వచ్చేసి లావుది వద్దండి, సన్నగా అయితే మా చేతికి బాగుంటుంది అని అంటారు, కాబట్టి నేను ఆ ఐడియా ఇస్తున్నాను. అలాగే వాడాలని కాదు, చిన్న సైజెస్లో లావుది తీసుకోవచ్చు, పెద్ద సైజెస్లో కూడా సన్నది తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేస్తాను కాబట్టి కస్టమైజేషన్ అనేది ఓన్లీ సన్నదా లావుదా అన్న దానిపైన మాత్రమే, సైజెస్ పైన మాత్రమే అనమాట. అంతేకాని ఇక్కడ ఇలా వచ్చింది కదండి, ఇది ఇలా కాకుండా ఇలా పెట్టండి, అలాంటి కస్టమైజేషన్స్ మేము చేయమండి. ఓకే,
నో కస్టమైజేషన్స్ ఎట్ ఆల్. మళ్ళీ చెప్తున్నాను, నో కస్టమైజేషన్స్ ఎట్ ఆల్. మా దగ్గర అలాంటి ఫెసిలిటీ లేదు. ఓకేనా? ఓన్లీ థింగ్ ఈజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు సైజ్ పర్ఫెక్ట్గా ఇది ఏంటి అంటే మీరు జనరలీ ఇది అండి మా సైజింగ్. ఇది ఇంటర్నేషనల్ రింగ్ సైజ్ అనమాట. ఇది కంప్లీట్గా ఇంటర్నేషనల్. ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే ఒక రింగ్ రిలేటెడ్ ఎలా చూస్తారంటే ఇలా చూస్తారు, ఇలా పెట్టేసి. ఇది మన ఇండియన్ సైజ్ అనమాట. ఇది 24. ఓకేనా? అదే ఇది సన్నది చూద్దాం అనుకున్నా అంటే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు 22 ఉంటుంది. ఓకేనా? అలా ఉంటుంది. 22 అంటే నాకు యాక్చువల్ దీనికి కూడా వచ్చేస్తుంది ఇలా. ఓకే, సో ఇదనమాట. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు థిన్ ఆర్ థిక్, పత్లా యా మోటా, సన్నది లావుది, ప్లస్ సైజ్ కోసం ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు జనరల్లీ మనందరికీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నట్టుగా మీరు రెగ్యులర్గా వెళ్ళే గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్ళేసి కరెక్ట్గా అంటే దీనికి తగ్గట్టుగా రింగ్స్ వస్తాయి. స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ సైజర్స్ ఉంటాయి. రింగ్ సైజర్స్ అంటారు వాటిని. అది వాళ్ళు ఇస్తారు, అది పెట్టుకొని చూసి దాని మీద నెంబర్ ఉంటుంది, అది చెప్పేస్తారనమాట. ఇండియన్ సైజ్ చెప్పాలండి, ఇండియన్ సైజ్. యూకే యూఎస్ కాకుండా ఇండియన్ సైజ్. మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ సైజే మనం ఫాలో అవుతాం అనమాట. ఓకేనా? సో థిన్ ఆర్ థిక్, సైజ్ ప్రాపర్గా, ప్లస్ కలర్స్ ఇప్పుడు నేను ఉన్నవన్నీ చూపిస్తాను. ఆ కలర్ వచ్చినప్పుడు మీకు నచ్చితే ఆ స్క్రీన్ పంపించండి. అంతేకాని ఇది పంపించేసి ఇది గ్రీన్ కావాలి అనకండి. గ్రీన్ నేను చూపిస్తాను, ఆ స్క్రీన్ షాట్ పంపించండి. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు చూడండి, ఇది నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను హెచ్చరిక కూడా ఇచ్చేసానండి, ఈ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేస్తే మాత్రం మీకు మార్కెట్లో ఉన్న ఏ పంచలోహ రింగ్ కూడా మీకు నచ్చదు. చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. నేను మీ అందరి సహకారంతో, మీ అందరి సపోర్టుతో ఈ ప్రోడక్ట్ మీకోసం తీసుకురాగలిగాను. అది జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ మై ప్రిన్సిపల్. నా లైఫ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో కూడా నేను మెల్లిమెల్లిగా చెప్తూ వస్తున్నాను, నిన్నటికి ఈ రోజుకి నేను బెటర్ అయ్యానా లేదా, మళ్ళీ ఈ రోజుకి రేపటికి నేను బెటర్ అయ్యానా లేదా, ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. కాబట్టి నాకు ఎంత మంచి రింగ్ మీకోసం తీసుకురావడం సాధ్యమైందనమాట. నా పాలసీతో పాటు మీ సపోర్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. చాలా అద్భుతమైన సపోర్ట్ మీ అందరిది. ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో కానివ్వండి, ప్రోడక్ట్ రిలేటెడ్ చెప్పడంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే నేను చెప్పింది మీరు క్లారిటీగా విని ఇదవుతున్నారు. కాబట్టి మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నాకు తెలుసు ఇప్పుడు 17 minutes అయిపోయింది. 17 minutes కూడా ఇదే చెప్పాను అంటే ఇది అవసరం. చాలా సోది చెప్తున్నారు అని ఒకరిద్దరు వాట్సాప్లో పంపించేస్తున్నారు. సోది చెప్తున్నాను అనుకున్న వాళ్ళు వీడియో చూడడం మానేసేయండి. ఓకేనా? నేను నా కస్టమర్స్ కోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. ఏదో ఊరికే చూయించేసి నేను అన్నట్టుగా ఉండదన్నమాట. మనం ఎక్స్ప్లెనేషన్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తామన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ మీకు వైట్ కలర్ అండి. థిన్ ఆర్ థిక్ ఏదైనా సరే, సింగిల్ రింగ్ అండి, సింగిల్ రింగ్, థిన్ ఆర్ థిక్ ఏదైనా సరే మీరు చెప్పాల్సింది. ఓకేనా? సో ఇది చూయించేసాను కదా. ఇప్పుడు రెండు ఇలా చూయించేసి దీని రేట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. దీని రేట్ ఎక్కువగా ఉంటుంది, పనితీరు అలా ఉంటుంది. నెలకు కేవలం 300 రింగ్స్ మాత్రమే చేయగలం. చాలా క్లారిటీతో మేము ఉంటున్నాం అనమాట. ఓన్లీ 300 కన్నా ఎక్కువ ఆర్డర్స్ ఉంటే నేను అప్పుడు మీకు 15 days కాకుండా 20-25 days ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇదనమాట. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 3-4 రింగ్స్ అలాగా కాకుండా ఫస్ట్ టైం ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే, ఒకే ఒక రింగ్ ఆర్డర్ చేయండి. మీకు మీరుగా మళ్ళీ 4-5 రింగ్స్ పక్కా ఆర్డర్ ఇస్తారు. పక్కా ఆర్డర్ ఇస్తారు. అంత అద్భుతమైంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు ఇది మనకు నేను మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఇస్తున్నానండి. చూడండి, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు. ఈచ్ రింగ్ వచ్చేసి 800 రూపీస్ అండి. ఈచ్ రింగ్ వచ్చేసి 800 రూపీస్. నాకు అర్థమవుతుంది ఇది కాస్ట్లీ అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఒకే ఒక స్టేట్మెంట్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. ఈ రింగ్ వాడడం మొదలు పెడితే మీరు మార్కెట్లో ఎక్కడ ఏ రింగ్ వాడినా సరే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. పక్కా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది షాప్లో పెట్టి 3 days నుంచి వచ్చిన కస్టమర్స్కి చూపించేస్తున్నాను. నేను పెట్టుకున్నాను కదా, నేను ఆల్మోస్ట్ ఒక 2-3 weeks నుంచి పెట్టుకుంటున్నాను. కస్టమర్స్కి కూడా చూపించేస్తున్నాను నా చేద్దే. 2-3 days లోపల, ఈ 2-3 days ఏదైతే ఉందో ఈ డిస్ప్లేలో పెట్టేశాను అనమాట.
చూసిన ప్రతి కస్టమర్ కూడా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ చాలామంది ఆర్డర్ ఆల్రెడీ ప్లేస్ చేసేసారు. ఈ వీడియో తీయక ముందే ఆల్రెడీ కొందరు ప్లేస్ చేసేసారనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవుతున్నాయి. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూడండి. రింగ్ వచ్చేసి మనకు పంచలోహం రింగ్ 800 పడుతుందండి. 800 పడుతుంది అండ్ ఇట్ ఈస్ మోర్ దెన్ వర్త్ అనమాట. ఓకే, మేకింగ్ టైం వచ్చేసి మనకు 15 days పడుతుంది. డెలివరీ టైం వచ్చేసి 3 to 10 days. అంటే ప్రోడక్ట్ మన చేతికి వచ్చే వరకు మొత్తం పూర్తిగా అయిపోయి నా చేతిలో ఇలా ఉంటుంది అంటే 15 days. అక్కడి నుంచి నేను మీకు పార్సల్ చేసి వేస్తే మీకు 3 to 10 days వస్తుంది. అది స్టాండర్డైజ్ అని అందరికీ తెలిసిందే. ఫుల్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగ్ తీసుకుంటున్నారనుకోండి, 800 + 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 880 చేసేసుకోవాలి. ప్లస్ మీకు నేను ఎప్పుడైతే మీకు మళ్ళీ చెప్తానో వాట్సాప్లో చెప్తాను మీ ఆర్డర్ రెడీగా ఉంది అంటే మీరు కావాలంటే ఆ షిప్పింగ్ ఛార్జెస్ 80 ఉంటాయి కదా, మరి దాంతోపాటు ఇంకేమైనా ప్రోడక్ట్స్ యాడ్ చేయొచ్చా అంది ఆ రోజు అంటే చేసేసుకోవచ్చు. రింగుతో పాటు ఇంకేదైనా ప్రోడక్ట్స్ అంటే ఆ రోజు చేసేసుకుంటే మీకు ఓన్లీ 80 రూపీస్ అనమాట. ఓకేనా, 80 రూపీస్ అనేది పార్సల్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్, నో చేంజెస్ వన్స్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్. అంటే సపోజ్ ఈరోజు నేను 15 size రింగ్ వైట్ స్టోన్ థిక్ లావుది అని ఆర్డర్ చేశాను అనుకోండి, 2 days తర్వాత నాకు ఎందుకో చేంజ్ చేయాలనిపించింది. అరే వైట్ నా దగ్గర ఆల్రెడీ బంగారంది ఉంది కదా, లేకపోతే మా అత్తగారు వద్దన్నారండి, మా ఆయన గారు తిడుతున్నారండి, వైట్ వద్దన్నారండి, ఇలాంటివి ఏవి నడవవు అనమాట. వన్స్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్ 15 days తర్వాత మేము మీకు అది డిస్పాచ్ చేసేస్తాం. సో కలర్ చేంజ్ కానివ్వండి, సైజ్ చేంజ్ కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా మేము ఎంకరేజ్ చేయట్లేదు. సో ముందే ఆలోచించుకోండి. సపోజ్ ఈరోజు ఆర్డర్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇంకొక 1 day ఎక్స్ట్రా తీసేసుకొని బాగా ఆలోచించి కావాలంటే మీ కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడి, మీ అత్తగారితో మాట్లాడి, అంటే ఇక్కడ ఏంటంటే కొందరు సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతూ ఉంటారు. మా అత్తగారు నన్ను హింస చేస్తున్నారండి, మా ఆయన చాలా కోపడుతున్నారండి నా పైన. ఈ కోపాలు, హింసలు ఇవన్నీ కూడా ఈ 1 day టైం తీసుకొని ఆలోచించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ఎందుకంటే విమెన్ సైకాలజీ నేను బాగా చదివిన వాడిని. నాకు అంటే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం అసంభవం అని తెలిసినా కూడా కొంతవరకు అనాలిసిస్ చేసి వాళ్ళ సైకాలజీ మాకు తెలిసినవి. అందుకే నేను ముక్కుసూటిగా చాలా మిమ్మల్ని ఎక్కడ కూడా నేను బుజ్జగించాను. అందుకే షాప్కి వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు అనమాట. షాప్కి వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, ఇచ్చేస్తాను. ఓకేనా, అలా ఉంటుందన్నమాట. సో ఇది కూడా అంతే అనమాట. కొంచెం వరకు సైకాలజీ నాకు తెలుసు కాబట్టి, ఆల్మోస్ట్ 20 years నుంచి ఈ బిజినెస్లో ఉన్నాం కాబట్టి ఆ సైకాలజీ నాకు కొంచెం తెలుసు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో నో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, నో సెంటిమెంటల్ డైలాగ్స్. ఒక్కసారి ప్లేస్ చేసిన తర్వాత ఆర్డర్లో ఎలాంటి చేంజెస్ మాత్రం ఉండదన్నమాట. 15 days తర్వాత మీకు వాట్సాప్ చేస్తాను. మీ ఆర్డర్ మొత్తం మేము క్లియర్గా రాసుకుంటాం కాబట్టి మేమే మీకు చెప్పేస్తాను అన్నట్టు వాట్సాప్లో. నెక్స్ట్ వచ్చేసి నో ఎక్స్చేంజ్, నో రిటర్న్. అందుకే సైజ్ అయినా సరే బెస్ట్ వే ఈజ్ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళేసి మీరు చెక్ చేసేసుకోండి. ఓకేనా, అది బెస్ట్ వే. ఇంకొక వే మనం థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే అది ఓన్లీ అప్రాక్సిమేట్గా మాత్రమే ఇస్తుంది అనమాట. ఎందుకంటే 800 అనే వరకు అమ్మో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలా అమ్మో అనుకునే వాళ్ళకు ముందు ఒక 1-2 days టైం తీసుకొని మీరు చక్కగా సైజు కన్ఫర్మేషన్ చేసుకొని చక్కగా మీరు ఒకవేళ మీ అత్తమామలతో కలిసి ఉంటే, లేకపోతే మీ మమ్మీ డాడీతో, లేకపోతే మీ అన్నయ్యతో, ఇలాంటి ఎవరెవరైతే పర్మిషన్ తీసుకోవాలో, ఎవరెవరైతే అభిప్రాయాలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్న తర్వాతనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఎవ్వరు చెప్పరండి. నేను మళ్ళీ ఇంత చెప్పినా సరే మళ్ళీ లేదండి మా అత్తయ్య గారు నన్ను తిడుతున్నారండి, ప్లీజ్ అండి వైట్ నుంచి గ్రీన్ మార్చండి. మార్చలేనండి, సారీ. నేను కూడా అలాగే ఏడుస్తూ మీకు డైలాగ్ చెప్పాల్సి వస్తుంది ఆడియోలో. ఓకేనా, చాలా సింపుల్. మీరు కస్టమర్స్ని అలా చెయ్యొద్దు కదండి, అలా చేయొద్దు కాదండి. ఇది నా ప్రిన్సిపల్, మా బిజినెస్ ప్రిన్సిపల్. నచ్చితేనే కొనండి. ఓకేనా, ఇదే. సో ఇప్పుడు ఇది చూపించేశాను కదా, ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపించేశాను కదా. ఇప్పుడు నేను అన్నీ కూడా మీకు కలర్స్ చూపించుకుంటూ వెళ్తాను అనమాట. ఇది కంప్లీట్గా ఏడీ స్టోన్ అండి, హై క్వాలిటీ ఏడీ స్టోన్ అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్. మీకు అసలు ఈ ఈ ఈ రేంజ్ ఆఫ్ గ్రీన్ మీకు నాకు తెలిసి ఎక్కడ దొరకదు, పంచలోహాల్లో మాత్రం. ఓకేనా, మీకు స్టోన్ చూస్తేనే అర్థమైపోతుంది.
కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ రింగ్ యాజ్ ఈస్గా మీకు నియర్ బై గోల్డ్ స్మిత్కి వెళ్ళేసి ఏం లేదు సింపుల్గా ఈ వర్క్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి, బాగుందా బాగలేదా అని అడగండి. ఊరికే ఇది పంచలోహము, ఇది అది ఇది అని అదే ఏం కాకుండా ఈ వర్క్ చూడండి ఎలా ఉందంటారు అంటే ఒకటే మాట అంటాడు. వాడు జెన్యూన్ అయితే ఒకటే మాట అంటాడు, ఎక్సలెంట్గా ఉంది అంటాడు సింపుల్గా. ఓకే, అంత మంచిగా ఉంటుంది అనమాట. సో స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది ప్యారెట్ గ్రీన్ అండి, ఇది ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇది లావుది, ఇది సన్నది. ఓకేనా, చూసేసుకోవచ్చు. డిజైన్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది, కాకపోతే లావుకి సన్నగా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, సైజ్ని బట్టి మీకు, అందుకే నేను చాలా క్లియర్గా మీరు నాకు చెప్పేస్తే సరిపోతుంది, సన్నదా లావుదా, థిన్ ఆర్ థిక్. ఓకేనా, సో ఇదన్నమాట. చూసారా, ఇది గ్రీన్. సో గ్రీన్కి కూడా మీకు కావాలి అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇది గ్రీన్. ఓకేనా, ఇది గ్రీన్ అనమాట, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ చూసాం కదా, గ్రీన్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక కలర్ చూపించేస్తాను, దట్ ఈస్ ఎల్లో అండి. ఓకే, ఎల్లో అంటే నాకు తెలుసు ఇవన్నీ ఏడీ స్టోన్స్ అండి, ఇవి న్యాచురల్ జెమ్స్ కాదు. ఓకే, నవరత్నాలు ఉంటాయి కదా, ఆ న్యాచురల్ జెమ్స్ కాదనమాట, ఓన్లీ ఏడీ స్టోన్. ఓకేనా, ఇది ఎల్లో ఏడీ స్టోన్ అనమాట. డిజైన్ చూడండి కదా, చాలా అద్భుతంగా ఉంది అసలు, వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఓకేనా, ఇది నేను లావుది సన్నది రెండు చూపించేస్తున్నాను మీకు ఐడియా కోసం. సో ఇలా. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ కోసం ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు పంచలోహ రింగ్ 800, మేకింగ్ టైం 15 days. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన అంటే పేమెంట్ చేసిన రోజు నుంచి 15 days పడుతుంది. ఫుల్ పేమెంట్ అంటే 800 ప్లస్ షిప్పింగ్. 15 days తర్వాత ఎప్పుడైతే మేము షిప్పింగ్కి రెడీగా పెడతామో అప్పుడు మీకు వాట్సాప్లో చెప్తాం, కాబట్టి అప్పుడు ఇంకేమైనా ప్రోడక్ట్స్ దానికి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది 80 rupees మాత్రం అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇదనమాట ఎల్లో కలర్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కలర్ చూసిద్దాం. ఇంకొక కలర్ వచ్చేసి బ్లాక్ అండి. అసలు సూపర్ అంటే సూపర్, అసలు నేను చెప్తున్నాను కదా, అసలు నాకు తెలిసి నేను బ్లాక్ కలర్ ఎప్పుడు చేయలేదు, మన దగ్గర స్టోన్స్ అయితే ఎప్పుడు చేయలేదు, కానీ దీంట్లో మాత్రం యాక్చువల్లీ బ్లాక్ యూస్ చేస్తే మంచిది అంటారు, మనకు డిస్టీ తగలకుండా. అందుకే టూ థిన్ అండ్ థిక్ రెండు చూపించేస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, నాకు తెలిసి కనిపిస్తుంది, ఎందుకంటే నేను చాలామంది కస్టమర్స్ని కూడా అడిగాను, మీకు రెండిట్లో డిఫరెన్స్ కనిపిస్తుందా అంటే అవునండి, ఇది సన్నగా ఉంది, ఇది చిన్నగా పెద్దగా ఉంది అనేసి. ఓకేనా, అలా ఉంటుందన్నమాట. థిన్ అయినా థిక్ అయినా ఒకటే రేట్ అండి, ఎందుకంటే వర్క్ అంతా పెట్టాల్సి వస్తుంది, చాలా టైం పెట్టాలి దీనికి. ఓకేనా, బ్లాక్ అండి, బ్లాక్ చాలా మంచిది, మనకు దృష్టి తగలకుండా ఉంటుంది అన్నట్టుగా మనకు బ్లాక్ థ్రెడ్స్ అవన్నీ వాడతాం కదా చేతికి కాళ్ళకి, సేమ్ అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి బ్లాక్ కూడా మనకు ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈరోజు బాగా కదులుతుంది నా స్టాండ్. ఓకేనా, బ్లాక్. ఓకే, నా ఇప్పుడు ఇంకొక కలర్ చూద్దాము. నెక్స్ట్ కలర్ ఏముంది చెప్పమా. వావ్ అంటే వావ్ అండి. ఇంత హై లెవెల్ పింక్ స్టోన్ నాకు తెలిసి మీరు చూసుండరు, ఇంత పెద్ద పింక్ స్టోన్ పంచలోహంలో. లేదండి చూసామండి అంటే అది మీ ఏమంటారు, స్వయం కాదు, అది ఆత్మ, ఐ డోంట్ నో, నాకు కరెక్ట్ టైంకి పదాలు రావట్లేదు. అది మీకు తెలుసు. ఓకేనా, మీరు కంపేర్ చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోద్ది. కాకపోతే వీడు చెప్పింది అన్నీ కూడా నేనెందుకు ఒప్పుకోవాలి అన్న అహం అడ్డం వస్తే మాత్రం దీనికి ఒప్పుకోరన్నమాట. సింపుల్. ఇది సూపర్బ్ అని మీకు కూడా తెలుసు, ఒక్కసారి మీ చేతితో పట్టుకుంటే ఇది సూపర్బ్ అని అంటుంది. కాకపోతే వీడు కస్టమర్ని ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ మాట్లాడతాడు, వీడు చెప్పింది ఎందుకు వినాలి అన్న అహం అన్నది దగ్గరకు వస్తే మీరు కొంచెం నిజం చెప్పడానికి జంకుతారు, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా, హై క్వాలిటీ, అందుకే నేను అన్నీ కూడా హై క్వాలిటీ పెట్టించేసానండి, ఓకేనా, నేను ఇలా చూయించినప్పుడు ఇవి ఇలా చూయించినప్పుడు జనరల్లీ చెప్తుంటారు కదా, అయ్యా ఇది బంగారం అనుకున్నానండి, మీరు తప్పు చెప్తున్నారు, మేము నమ్మమండి అన్నట్టుగా అంటున్నారండి స్టోర్కి వచ్చిన వాళ్ళు. అది ఓకే. సో థిన్ అండ్ థిక్కి చూసేసుకోండి మీరు, డిఫరెన్సెస్ ఎంత బాగుందో.
ఓకే, పింక్ అండి, ఇది కంప్లీట్గా పింక్, మన రాణి పింక్. ఓకే, చూడండి నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను. రాణి పింక్, లావుది సన్నది. ఓకే, ఇది పింక్ అనమాట. సో పింక్, రాణి పింక్ వచ్చేసి మనకు సేమ్. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు, చాలా చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను మీకు. ఇంకొక అద్భుతమైన కలర్, బ్లాక్ కూడా చూపించేస్తాను కదా. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఈజ్ స్కై బ్లూ. స్కై బ్లూ అండి, స్కై బ్లూ. ఓకే, స్కై బ్లూ ఇది నీలం కానీ స్కై బ్లూ. స్కై బ్లూ వేరు, నేవీ బ్లూ వేరు. ఓకేనా, స్కై బ్లూ వేరు, నేవీ బ్లూ వేరు. నేవీ బ్లూ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు, కాకపోతే మీకు కావాలి అంటే నేను చేపించేస్తాను. మీకు ఆర్డర్ స్టోన్ కలర్ కూడా పంపించేస్తాను వాట్సాప్లో. మీరు నన్ను అడుగుతారు కదా, ఒకవేళ నీలం కావాలంటే ఇది కూడా నీలమే, కానీ ఇది స్కై బ్లూ అన్నమాట. ఇది స్కై బ్లూ. నీలం ఏదైతే ఉంటుందో అది నెవీ బ్లూ. సో నెవీ బ్లూ లేదా డార్క్ బ్లూ అని కూడా అంటారు. సో నెవీ బ్లూ వచ్చేసి నేను మీకు వాట్సాప్లో ఆ కలర్ చూడాలి అనుకుంటే నేను మీకు వాట్సాప్లో పంపించేస్తాను. ఓకేనా, సో ఇదనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది స్కై బ్లూ అండి, చాలా బాగుంటుంది, సూపర్గా మెరుస్తుంది. స్టోన్ క్వాలిటీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుండను అనుకుంటున్నాను. సో ఇదే. ఈరోజు చాలా కదులుతుంది స్టాండ్, సారీ అండి దానికి. ఓకే, సో ఇదే. ఓకేనా, ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ, స్కై బ్లూ, స్కై బ్లూ. నెక్స్ట్ దీంట్లోనే నెవీ బ్లూ కూడా ఉంటుంది. మీరు జస్ట్ నాకు చెప్పేస్తే సరిపోతుంది, నేను మీకు ఆ స్టోన్ కలర్ పంపించేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ అండి, కానీ ఇది మస్టర్డ్ గ్రీన్ అంటారు. ఇది ప్యారెట్ గ్రీన్. చూడండి డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి కూడా. ఇది ప్యారెట్ గ్రీన్, ఇది మస్టర్డ్ గ్రీన్. కనిపిస్తుందా మీకు? కొంచెం ఎల్లోయిష్ బ్రౌనిష్ గ్రీన్గా ఉంటేనేమో ఇది మస్టర్డ్ గ్రీన్, ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్. సో ఇంతకుముందు చూపించింది ప్యారెట్ గ్రీన్, ఇది వచ్చేసి మస్టర్డ్ గ్రీన్. అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇది కూడా వచ్చేసి మనకు సేమ్ డిజైన్, సేమ్ అండి. ఈరోజు ఓన్లీ ఒక డిజైన్ చూపిస్తున్నాను మీకు. ఇది చాలా అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా డిజైన్స్ వస్తాయి, కానీ చాలా స్లోగా వస్తాయి. కాబట్టి నచ్చితే మాత్రం తీసేసుకోండి, వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ప్లేస్ చేసుకునే ముందు బాగా ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళని అందరికీ చెప్పి అడిగి ఎవరెవరైతే పర్మిషన్స్ తీసుకోవాలో, ఎవరెవరైతే అభిప్రాయాలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్న తర్వాతని మీరు ప్లేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీలో అందరికీ లేదా చాలా మందికి నచ్చేది రియల్ పర్ల్. ఓకేనా, మన దగ్గర ఇప్పటి వరకు పర్ల్లో కేవలం ఒకే ఒక డిజైన్, ఇలా 4 పండ్లతో ఇలా పట్టుకొని ఉన్న డిజైన్ మాత్రమే ఉంది కదా. ఇప్పుడు మీరు చాలామంది అడిగారు ఈ వేరే డిజైన్స్లో రావా అండి అంటే, వచ్చాయిగా. ఇప్పుడు మీ సపోర్ట్ ఉందిగా, మా కాన్ఫిడెన్స్ ఉందిగా, దేవుని సపోర్ట్ కూడా ఉందిగా. ఆ పైవాడు మీరు గట్టిగా అనుకున్నట్టున్నారు అందరూ, ఆ పైవాడు విన్నాడు, ఇదిగోరా వీని పంపిస్తున్నాను నీకోసం అన్నట్టుగా ఆ ఫలానా మంచి వ్యక్తిని మనకు పంపించేశాడనమాట. ఓకేనా, చూడండి ముత్యం. ఇది రియల్ పర్ల్ అండి, ఇది రియల్ పర్ల్. ఒకవేళ మీకు జాతకంలో చూసి వేసుకోవాలి అనుకుంటే వేసేసుకోవచ్చు, కానీ చాలా వరకు జనరలీ పర్ల్ ఎవరైనా వాడతారు. ఓకేనా, కొందరికి వాడకూడదు అని ఉంటే ఒకసారి మీరు యూ కెన్ కన్సర్న్ యువర్ ఫ్యామిలీ పండిత్. ఓకే, మీ పూజారి ఎవరైతే ఉంటారో పంతులు గారు, వాళ్ళని కన్సర్న్ చేసి పట్టుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్లీ ఒకటి చెప్తాను చూడండి, చాలా నేను కొంచెం నవ్వుకున్నాను అనమాట. ఒక కపుల్ వచ్చారు, రింగ్స్ చూస్తున్నారు. రింగ్స్ చూసుకుంటూ ఆవిడ చెప్తుందనమాట హస్బెండ్కి అన్ని, ఓకే ఇది ఇలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎల్లో స్టోన్ ఉందనుకోండి, ఎల్లో ఏడి స్టోన్ని మనకు గోమైదకం ఏదో అంటారు కదా, సారీ కనకపుష్యరాగం అంటారు ఎల్లో స్టోన్ని. సో దీన్ని జాతిరత్నాల్లో ఇలా అంటారు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇది ముత్యం, ఇది యాక్చువల్లీ పెట్టుకుంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కోపతాపాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం ప్రశాంతంగా శాంతిగా ఉంటారు. బాడీలో వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది తగ్గిస్తుందంటే, భర్త ఒక మాట అన్నాడంటే, అయితే నీ కరెక్ట్, అయితే నువ్వే వాడాలి ఇది అని అన్నాడు అనమాట. వాఫ్ అంటే ఇట్స్ వెరీ నైస్ కపుల్ అండి, చాలా అంటే చాలా నైస్ కపుల్, మంచిగా మాట్లాడుకుంటున్నారు. అండ్ అంటే చూడ్డానికి కూడా చాలా బాగున్నారు అనమాట అట్లా. అయితే హస్బెండ్ ఉండి వెంటనే, అయితే ఇది నువ్వు వాడాలి కంపల్సరీగా, భయ్యా ఇది ప్యాక్ చేసేయండి అంట. సో అది చిన్న సన్నివేశం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఓకేనా, సేమ్ డిజైన్, ఇది సేమ్ డిజైన్ మనకు మళ్ళీ చూసారా, చిన్నగా పెద్దగా. ఓకేనా, చూడండి సైడ్ నుంచి కూడా చూపించేస్తున్నాం మీకు, చిన్నగా పెద్దగా అన్ని నీట్గా కనిపించేస్తున్నాయి. సో రియల్ ముత్యం అండి. ముత్యం కూడా మనకు
మీరు అడిగారు, మేము తీసుకొచ్చేసాము, ఇది ఓకేనా. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు అడిగారు, మేము తీసుకొని వచ్చేసాం. ఓకే, ముత్యం. నెక్స్ట్, మరి ముత్యం పెట్టినప్పుడు మరి పగడం పెట్టరా అండి? పగడం కూడా వచ్చేసిందిగా, చూపించేస్తున్నాను. ఇది కూడా పగడం. ఇది మనకు థైవాన్ పగడాలు ఉంటాయి కదా, అదనమాట. ఓకే, రియల్ పగడాల్లో మనకు చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా షేడ్స్ ఉంటాయి. ముత్యంలాగా పగడం కూడా మనకు 500-600 క్వాలిటీస్, 500-600 ఏమంటారు షేడ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, కొన్ని లైట్ పగడం ఉంటుంది, కొన్ని డార్క్ పగడము, ఇలాంటి చాలా ఉంటాయన్నమాట. అందులో ఒక పగడం ఇది. మీకు తక్కువ నుంచి తక్కువ రేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20-30 వేల వరకు, ఒక్క పగడం 20-30 వేలు, ఒక్క ముత్యం 20-30 వేల వరకు కూడా ఉంటాయన్నమాట. ఓకేనా, చిన్నది, పెద్దది, సన్నది, లావుది. ఓకేనా. సో పగడం కూడా వచ్చేసి మనకు పంచలోహం సేమ్. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ కూడా అదే మాట అన్నారండి, సూపర్బ్ ఉంది. వాళ్ళు కొంటారా లేదా పక్కన పెట్టేసండి, కానీ ఐటమ్ మాత్రం సూపర్బ్ ఉందండి, ఇది మాత్రం సూపర్బ్గా ఉంది అన్న వాళ్ళే. స్టోర్కి వచ్చి చూసిన వాళ్ళు, నేను మామూలుగా బయట తిరుగుతాను కాబట్టి నా చేతులు చూసిన వాళ్ళు, బంగారం అనుకున్న వాళ్ళు, అవును బంగారమే, రీసెంట్గా చేయించుకున్నాను అన్నట్టుగా కూడా అన్నాను అనమాట వేరే వాళ్ళకి. ఇలా వీడియో తీసిన తర్వాత నేను అందరికీ రివీల్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా. సో ఇది వచ్చేసి సేమ్. ఓకే, నెక్స్ట్, ఇది కాకుండా మరి ఏ స్టోన్ అయినా పెడతారా అండి అంటే ఏ స్టోన్ అయినా పెడతామండి. నేను జస్ట్ ఈ డిజైన్ చూడకండి, ఈ డిజైన్లో ఇది మనకు క్యాట్ ఐ అంటారు కదా, క్యాట్ ఐ వైఢూర్యం. ఓకే, వైఢూర్యం అంటారు కదా, క్యాట్ ఐ అదనమాట. సో ఈ డిజైన్లో ఈ వైఢూర్యం కూడా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, ఈ డిజైన్లో ఈ వైఢూర్యం కూడా వచ్చేస్తుంది. ఒకవేళ వైఢూర్యం లేదా క్యాట్ ఐ అంటారు దీన్ని, క్యాట్ ఐ లేదా వైఢూర్యం. ఓకే, వజ్ర వైఢూర్యాలు అంటారు కదా, ఈ డిజైన్ లేదండి, ప్లీజ్ ఈ డిజైన్ అడగండి, ఈ డిజైన్ తర్వాత వస్తుంది, కానీ ప్రస్తుతానికైతే లేదు. ఇది మామూలుగా నేను చూపించేస్తున్నాను అనమాట. ఇది క్యాట్ ఐ, ఈ డిజైన్లో నాకు వైఢూర్యం కావాలి లేదా క్యాట్ ఐ కావాలి అంటే కూడా చేసి ఇచ్చేస్తాను. ఓకేనా. ఇంకోటి వచ్చేసి మీకు పర్పుల్ అండి, పర్పుల్. ఇది నీలం కాదండి, ఇది పర్పుల్. నీలం అంటే వేరు. ఇది వచ్చేసి మీకు ఇంతకుముందు చూపించాను కదా, స్కై బ్లూ, స్కై బ్లూ, స్కై బ్లూ, స్కై బ్లూ. ఇది స్కై బ్లూ, దీనికన్నా డార్క్ ఉంటుంది నెవీ బ్లూ. ఇది వచ్చేసి పర్పుల్. ఓకే, మీకు పర్పుల్ కావాలంటే పర్పుల్ కూడా ఇచ్చేస్తానమాట. ఓకేనా. ఇది కాకుండా రెడ్ కూడా వస్తుందండి, రెడ్ నా చేతిలో లేదు ప్రస్తుతానికి. ఓకే, రెడ్ కూడా వచ్చేస్తుంది. దీంట్లో కూడా పెద్దది చిన్నది రెండు వస్తాయి, సన్నది లావుది రెండు వస్తాయి. ఓకేనా, ఇదే. ఓకే, సో ఈరోజు ప్రోడక్ట్స్ మీరు కొంటారా లేదా అన్నది పక్కన పెడితే, ఈరోజు ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయి అన్నది ఖచ్చితంగా మీరు కమెంట్లో రాయండి. తద్వారా నాకు మీ మెసేజ్ చేరుతుంది. దాన్ని బట్టి ఓకే ఇది కస్టమర్స్కి బాగా నచ్చాయి అన్న సపోర్ట్ నాకు దొరుకుతుంది. నేను మీకోసం రానున్న కాలంలో క్వాలిటీ పరంగా, వర్క్ పరంగా, డిజైన్స్ పరంగా ఇంకా 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 బెటర్ థింగ్స్ తీసుకురావడానికి నేను నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకేనా. ఇవ్వండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. మీకు ప్రాసెస్ అంతా కూడా నీట్గా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూడండి, చూసిన తర్వాత ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు కామెంట్లో రాయండి, లేదా మాకు డైరెక్ట్గా వాట్సాప్ చేసినా పర్లేదు. మీకోసం ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.